ఇప్పుడు మరి ఏపీలో అధికారంలోకి కూటమి వచ్చింది కదా సార్, మరి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే చట్టాన్ని మరి అమలు చేస్తుందా? లేదు, అది ఆల్రెడీ ఏపీ వరకు అయితే నాకు క్లారిటీ ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఎలక్షన్ ముందే చెప్పారు, నేను కనుక వస్తే ఫస్ట్ సంతకం కాకుండా రెండో సంతకం ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయమని పెడతాను. సో అందులో క్లియర్, అందులో ఆలోచించాల్సింది ఏం లేదు. ఇట్స్ ఎ క్లియర్ ఆన్సర్. విశాఖపట్నంలో రియల్ ఎస్టేట్ ఎలా ఉంది సార్? అంటే ధరలు పెరుగుతున్నాయా, తగ్గుతున్నాయా, లేదంటే ఆ వాతావరణం ఎలా ఉంది విశాఖపట్నంలో? అందులో మీకు డౌట్ ఉండకూడదు, క్వశ్చన్ అడిగే ముందు మీకు తెలియాలి. ఇప్పటి వరకు కథ జరిగింది వేరు, ఇటు నుండి జరగబోయే కథ వేరు. బిగ్ బాస్ ఎవరో ఆయన ఉంటారు సోహెల్, ఇక్కడ నుండి కథ వేరు ఉంటుంది. చిరంజీవి గారు ఇంటి మటన్ వచ్చినట్టు చెప్తాడు కదా. సో నేను అన్నది ఏంటంటే ఇప్పటి వరకు జరిగిన కథ స్టోరీ వేరు, ఇప్పటి నుండి జరగబోయే కథ వేరు. అంటే ఏ రకంగా మార్పులు రావచ్చు సార్? ప్రధానంగా అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అమరావతి క్యాపిటల్ చేసిన మిగతా సిటీలు కూడా ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుందని. ఇప్పుడు మనం ఈఎంఐలు తీసుకుంటే ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ అంటే సరి సమానంగా 10 సంవత్సరాలకి 20 సంవత్సరాలు ఈఎంఐ కట్టిస్తారు. అట్లా చంద్రబాబు నాయుడు గారు అనుభవం అంతకుముందు హైదరాబాద్కి డెవలప్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ యునైటెడ్ నాడు బాగా ప్లానింగ్ చేశారు. ఇప్పుడు ఉన్న టెక్నాలజీ, ఇప్పుడున్న దీన్ని బట్టి చూస్తే ఇంకా ఎక్కువగా మేబీ ఇఫ్ ఈ రియల్లీ టేక్స్ కేర్ దీన్ని మించిపోయి కూడా చేయొచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మించిపోయి కూడా చేయొచ్చు. అన్ని శుభ పరిణామాలు కనిపిస్తున్నాయి. కాకపోతే నేను అంతకుముందు చెప్పినట్టు టైం పడుతుంది. విశాఖపట్నం కానీ, కర్నూలు కానీ, అమరావతి కానీ, గుంటూరు కానీ, విజయవాడ అన్నింటిలో కూడా రియల్ ఎస్టేట్ హ్యాస్ టు రాక్, విల్ రాక్, అందుకు డౌట్ అక్కర్లేదు. ఎందుకంటే ఆల్రెడీ గత 5 సంవత్సరాలు ఏం పోయిందో నెక్స్ట్ 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు గ్రోత్ తీసుకురావాలి. ఆ ఇంటెన్షన్ ఆయన వయసులో చిన్నవాడు పెద్దోడైనా స్ట్రాటజీలు టార్గెట్ ఇప్పుడు పెద్ద ఎక్స్పర్ట్ అయినా. ఆ ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నెంబర్. హిందీలో ఒక ప్రాబ్లం ఉంది, ఉమర్సే బచ్పన్ దిల్సే బచ్పన్ అని. సో ఆయన ఏజ్ అవుతున్న కన్నా ఆయన స్ట్రాటజీలు, బేసికలీ ఆయన చాలా మంది బిరుదు ఏంటంటే ఈజ్ నాట్ ఎ పొలిటికల్ లీడర్, ఈజ్ అడ్మినిస్ట్రేటర్, ఈజ్ ఎ సిఇఓ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అంటారు. పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్లో స్ట్రాంగ్ ఉంటాడు ఆయన. రాజకీయ నాయకుడి కంటే ఒక అడ్మినిస్ట్రేటర్గా ఆయన మంచి పేరు వచ్చింది అక్రాస్ ది గ్లోబ్. అటు బిల్ క్లింటన్ వచ్చినా, ఎవరు ఎనీ సీఎం అంటే బయట నుండి ప్రెసిడెంట్ అతను ఇంటర్నేషనల్ వచ్చినా ఈ హ్యాస్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్, ఈజ్ ఎ వరల్డ్ లెవెల్ ఫిగర్. ఆయన బ్రాండ్ అనేది బాగా ఉంది. సో విశాఖపట్నం వరకు విశాఖపట్నం ఉన్న బెనిఫిట్ అంటే హైదరాబాద్ కంటే ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయి. సీ టు ఎయిర్ అన్నీ ఉన్నాయి, మనకి సీ లేదు. వైజాగ్ సీ టు ఎయిర్ అంటే నేవల్ బేస్, ఈస్టర్న్ నేవల్ కమాండ్ వైజాగ్లో ఉంది. అట్లా ఎయిర్ ఫోర్సు, ఆర్మీ అంటే అసలు లేనిదంటూ లేదు. సీ టు ఎయిర్ అంటే సముద్రం నుండి ఆకాశం వరకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి దగ్గర. సో దాన్ని ఎలా మాడిఫై చేయాలి, ఎందుకంటే ఏరియాస్ కూడా ఉంది, ల్యాండ్ కూడా. ఇప్పుడు నోట్స్లో ఋషికొండ ఎక్కడైతే జగన్ గారు క్యాంప్ ఆఫీస్ అది కట్టుకున్నారు, ఆయన ఇల్లు ఏదో ఒకటి. సో వైజాగ్ ఈజ్ గోయింగ్ టు గ్రో. అటు పెందుర్తి, గోపాలపట్నం, సింహాచలం, వేపగుంట అటు ఉన్నాయి, కొత్త వలస. అంటే మనకి ఎలాగైతే పాసిబిలిటీస్ విశాఖపట్నం కూడా అన్ని పక్కల గ్రోత్ ఉంది. ఇటు తగరపులస, విజయనగరం, శ్రీకాకుళం, భోగాపురం కొన్ని ఏరియాలు ఉన్నాయి. ఆ ఏరియాలన్నీ కూడా ఇప్పుడు ఎయిర్పోర్ట్ పెట్టినందువల్ల అక్కడ భోగాపురం మా బ్రదరాలకి ల్యాండ్ మొన్న హైప్ వేస్తే అమ్మేశారు. కానీ అనుకున్నంత హైప్ జరగలేదు. అది కానీ ఒకసారి ఎయిర్పోర్ట్ కానీ స్టార్ట్ అయింది అనుకోండి, ఎయిర్పోర్ట్ శంషాబాద్ రాకముందు శంషాబాద్లో ఏమీ లేదు, ఎయిర్పోర్ట్ వచ్చాక చుట్టుపక్కలన్నీ రేట్లు పెరిగిపోయాయి. ఇప్పుడు 1,50,000 2,00,000 ల్యాండ్ చెప్తున్నారు గజం. సో అదేవిధంగా విశాఖపట్నం డెఫినెట్గా ఇట్స్ గోయింగ్ టు గో ఇన్ టర్మ్స్ ఆఫ్ రియల్ ఎస్టేట్. బట్ టైం ఫ్యాక్టర్ 1 year పడుతుందా, 2 years పడుతుందా, ఎందుకంటే అక్కడ కొన్ని ఇండస్ట్రీస్ రావాలి, కొద్ది ఎంప్లాయ్మెంట్. అండ్ మోస్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ సెక్టర్స్ అన్ని వైజాగ్లో ఉన్నాయి. మన హైదరాబాద్లో కంటే కూడా అక్కడ ఎక్కువ ఉన్నాయి. బిహెచ్పి నుండి, స్టీల్ ప్లాంట్ దగ్గర నుండి, హెచ్పిసిఎల్, హార్బర్, డావిల్ డాక్ యార్డ్ అన్నీ కూడా చాలా ఇండస్ట్రీస్ బేస్ ఉంది. అయితే ఐటీ అంత మనలా పుంజుకోలేదు. ఈయన వస్తే ఈయన ఐటీ ఎక్స్పర్ట్. ఈయన మనం ఐటీ స్టార్ట్ చేసిందే చంద్రబాబు నాయుడు, తర్వాత కేటీఆర్ గారు డెవలప్ చేశారు. బట్ ఇనీషియల్ స్టోన్ లేడ్ డౌన్ బై చంద్రబాబు గారు. సో ఆయన సైబర్ టవర్స్ రౌండ్ బిల్డింగ్ ఇప్పుడు కూడా నాకు ఎవరైనా బయట చుట్టాలు వస్తే సైబర్ టవర్స్ కంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, అది అడగరు. చంద్రబాబు నాయుడు 1997-6లో సౌండ్ బిల్డింగ్, ఆ బిల్డింగ్ చూపిరంటారు. సో దట్ హ్యాస్ ద ల్యాండ్ మార్క్. అది కట్టిన తర్వాత ఆ ఏరియా చుట్టుపక్కల పెరిగిపోయింది. అలాంటిది అక్కడ కూడా ఏదో వండర్ చేస్తే డెఫినెట్గా చేస్తాడని అనుకుంటున్నాను. గ్రో అవుతుంది. బీయింగ్ మై ప్లేస్ ఆఫ్ బర్త్ అండ్ ఆల్ దట్, I'll be more than happy. We wish AP government that they should develop and make the investors happy there. సో రియల్ ఎస్టేట్ రంగం ఏపీలో బాగుంటుందా సార్, లేకపోతే తెలంగాణలో బాగుంటుందా? అన్ని ఇరకాటం పెట్టే క్వశ్చన్లు అడుగుతుంది. ఈ గవర్నమెంట్, ఆ గవర్నమెంట్, కోపం ఆ గవర్నమెంట్, ఈ గవర్నమెంట్. మీ అంచనా ప్రకారం మీకున్న ఈ 30 years ఎక్స్పీరియన్స్ లో మీకు ఏది బాగా అనిపించింది? అంటే
రియల్ ఎస్టేట్ అనేది నేను చెప్పాను అంతకుముందు, రోటీ కపడా మకాన్ ఒకలో ఒక భాగం, తిండి బట్ట గూడు. సో నువ్వు తిండి లేకుండా ఉండగలవు, బట్టలు లేకుండా ఉండగలవు, రియల్ ఎస్టేట్ లేకుండా కూడా ఉండగలవు. గత 5 సంవత్సరాలు జరిగింది గత అదొక పీడకాలని మర్చిపోవాలి మనం. అదే మైండ్లో పెట్టుకొని టైం అండ్ అగైన్ ఆలోచిస్తే నువ్వు డిప్రెషన్ ఉంటుంది తప్ప ఏమి ఉండదు. సో మీరు ఏం చేసుకోవాలంటే, ఇప్పుడు ఏపీలో తెలంగాణలో ఆల్రెడీ రేజ్ అయ్యి ఉంది, ఫాస్ట్ ట్రాక్లో ఉంది, టాప్ గేర్లో ఉంది, రియల్ ఎస్టేట్ నడుస్తూనే ఉంది. వైజాగ్లో ప్రస్తుతం -0 ఉంది, న్యూట్రల్ కంటే తక్కువ -0లో ఉంది. ఇది రావడానికి టైం పడుతుంది, బట్ డెఫినెట్గా దే విల్ టేక్ నెసెసరీ స్టెప్స్ అనుకుంటున్నాను. తెలంగాణలో అంత స్పీడ్గా రావడానికి కొద్ది టైం పడుతుంది, బట్ ఆంధ్ర ఈజ్ ఆల్సో గోయింగ్ టు పికప్ అని నా పర్సనల్ ఒపీనియన్, వాళ్ళు తీసుకున్న స్టెప్స్ బట్టి. అండ్ మేజర్గా ఇక్కడ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి ఆంధ్రాకి కూడా, వైజాగ్ కానీ మిగతా ఏరియాస్లో కానీ. ఇప్పుడు విజయవాడ మీరు తెలుసు 20-30 ఇయర్స్ మేము చిన్నప్పుడు కూడా బిగ్గెస్ట్ రైల్వే జంక్షన్ అంటే విజయవాడ, నాట్ హైదరాబాద్. చాలా మంది తెలియదు అది. బిగ్గెస్ట్ రైల్వే జంక్షన్ అంటే విజయవాడ ఇప్పుడు కూడా. సో అది దాటి ముందుకెళ్తారు. అండ్ మన విజయవాడ అనేది సెంట్రల్ ప్లేస్, మోస్ట్ ఆఫ్ ద ట్రైన్స్ విల్ పాస్ త్రూ విజయవాడ, అందుకనే పెద్దగా అయింది. మీరు ఎక్కువసేపు కూడా అక్కడే ఆగుతాయి అంటే డిస్పాచెస్, గూడ్స్ అప్లోడింగ్ చేంజ్ అవ్వడం, ఇంజన్ చేంజ్ అవ్వడం, డ్రైవర్ మారడం, ఇవన్నీ జరుగుతాయి. సో విజయవాడ ఓకే, హైదరాబాద్ అంత పేరు రాబోయే, ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ చామ్. అండ్ నెక్స్ట్ రియల్ ఎస్టేట్ నాకు తెలిసిన బిల్డర్స్ చాలా మంది, నాకు 15-20 మంది బిల్డర్స్ బాగా టచ్లో ఉన్నారు డే టు డే బేసిస్లో. దే ఆల్రెడీ పర్చేస్డ్ ల్యాండ్స్ అండ్ వెయిటింగ్ ఫర్ గవర్నమెంట్ టు సెటిల్. ఆ పాలసీలు చూసి సెటిల్ అయ్యి దే వాంట్ టు స్టార్ట్ రియల్ ఎస్టేట్ అని చేసి 2-3 కంపెనీలు నన్ను మెంటర్గా కూడా తీసుకున్నారు. సో వీఆర్ ట్రయింగ్ టు వర్కౌట్ ది గ్రౌండ్ రియాలిటీ. ఇప్పుడైతే రేట్లు తక్కువనే ఉన్నాయి, బట్ వెరీ సూన్ ద రేట్స్ ఆర్ గోయింగ్ టు జాకప్. అండ్ ఇట్స్ అ గుడ్ సైన్ టు ది ఇన్వెస్టర్స్, టు ది బిల్డర్స్ అండ్ టు ది గవర్నమెంట్. ఎందుకంటే రియల్ ఎస్టేట్లో వచ్చే ఇన్కమ్ ఎక్కడ ఇప్పుడు వరకు చాలా మిస్ అయ్యాం. గత 5 సంవత్సరాలు రియల్ ఎస్టేట్లో రాబడి లేదు మన ఆంధ్ర గవర్నమెంట్కి. ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారు కొత్త గవర్నమెంట్, అలయన్స్ గవర్నమెంట్తో స్టెప్స్ తీసుకుంటే దే ఆర్ గోయింగ్ టు పికప్ లైక్ ఎనీథింగ్. సో డెఫినెట్లీ ఇట్స్ అ పాజిటివ్ లుక్. నేనైతే ఐఎమ్ వెరీ పాజిటివ్ దట్ రేట్స్ విల్ గో అప్ ఇన్ ఏపీ. అండ్ తెలంగాణ ఈజ్ ఆల్రెడీ, తెలంగాణ గురించి ప్రత్యేకించి మాట్లాడడం లేదు. ఎందుకంటే ORR, RRR, బెంగళూరు హైవే 6 లేన్ ట్రాక్, ముంబై హైవే 6 లేన్, లుక్ ఈస్ట్ పాలసీ, నార్త్, అన్ని పక్కల మాట్లాడుతున్నారు. సో మెగా టౌన్షిప్స్, సాటిలైట్ టౌన్షిప్స్, ఫార్మా క్లస్టర్స్, స్పోర్ట్స్ సిటీ, ఇండస్ట్రియల్ సిటీ, మెట్రో కనెక్టివిటీ, రోడ్డు కనెక్టివిటీ, ఇవన్నీ వచ్చిన తర్వాత తెలంగాణ ఆల్రెడీ, నేను ఎక్కువ మాట్లాడలేదు ఎందుకంటే తెలంగాణ ఈజ్ ఆల్రెడీ ఇన్ గుడ్ ఫామ్, పెర్ఫార్మింగ్ స్టేజ్లో ఉన్నారు. ఆంధ్ర ఏంటంటే NPA అయిపోయింది, బ్యాంకింగ్ టర్మ్స్, నాన్ పెర్ఫార్మింగ్ అసెట్ యాజ్ ఫర్ రియల్ ఎస్టేట్ కన్సర్న్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఆ NPAని కాస్త PA కింద మార్చేస్తాడు. PA అంటే పర్సనల్ అసెట్ కాదు, పెర్ఫార్మింగ్ అసెట్. ఒకసారి వచ్చిందంటే మేబీ నెక్స్ట్ టర్మ్ కల్లా ఉంటే మాత్రం ఇట్ విల్ టేక్, మన తెలంగాణ దగ్గరలో వచ్చేస్తుంది. ఇప్పుడైతే తెలంగాణలోనే బాగుంది, ఆంధ్రాలో ప్రస్తుతం అయితే కండిషన్ బాగలేదు, బట్ బాగుంటుంది అనే హోప్తో ముందుకు వెళ్దాం.